లోక్ సత్తా ఈవేళ ఉద్యమంలో 2 దశల్ని దాటింది. మొట్టమొదట పట్టించుకోలే, తరువాత గేలి చేశారు. ఈవేళ భయపడి తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. 3వ దశని చేరుకున్నాం. ఎందుకంటే లోక్ సత్తా ఉద్యమం విజయం సాధించినట్టయితే ఈ దేశంలో రాజకీయమే మారితే నష్టమేంటో వీళ్ళందరికీ తెలుసు. కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో జనాన్ని ముక్కలు చేసి సమాజంలో అందరినీ బిచ్చగాళ్లుగా మార్చి యువతని నిర్వీర్యుల్ని చేసి ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పాతిపెట్టి అధికారాన్ని పొందడమే లక్ష్యంగా, దేశాన్ని దోచుకోవటమే కోరికగా వాళ్ళ కుటుంబాలకి దేశాన్ని తాకట్టు పెట్టాలన్న యోచనతో ఈవేళ పోరాడుతున్న సాంప్రదాయ పార్టీలు దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. అందుకనే ఇందాక వారు చెప్పింది, మన ముందున్న పోరాటం చాలా కష్టమైనది. మనం నడుస్తున్న బాట ముళ్ళ బాట, ఇది పూల పాన్పు కాదు. మనమంతా తెలిసే కళ్ళు తెరుచుకుని ధైర్యంతో దీనిలోకి అడుగు పెట్టాం. పిరికి పందల్లా పారిపోయే వాళ్ళం కాదు. ఈ దేశాన్ని ఖచ్చితంగా రక్షించి తీస్తాం. ఈవేళ సోదరుడు ఆనంద్ రెడ్డి, మిత్రులు కృష్ణప్రసాద్, మాధవ్, శిరీష, మరెందరో సోదరులు సోదరిమణులు ఈ దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. స్వతంత్ర పోరాట కాలంలో జనమంతా వచ్చి పోషించుకున్నారు. ప్రజలంతా వచ్చి మహాత్మా గాంధీకో మరొకళ్ళకో రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు, చేతుల్లో బంగారపు నగ ఉంటే నగ, ఉంగరం ఉంటే ఉంగరం ఇచ్చారు. ఈ రాజకీయాన్ని పోషించుకున్నారు. స్వతంత్ర ఉద్యమానికి పునాదులు వేశారు. ఈ దేశమాతకి స్వేచ్ఛని ప్రసాదించారు. మనందరం ఈవేళ ఇంత నిర్భయంగా రాజ్యాంగం గొడుగున పోరాడేందుకు అవకాశాన్ని కల్పించారు. స్వతంత్రం వచ్చాక రాజకీయం అని చెప్పంటే ఎవడో ఒకడు పెట్టుబడి కోట్ల రూపాయలు పెట్టాలి, నల్ల డబ్బుని ఓట్లు కొనాలి, ఎన్నికైనాక 10 రెట్లు దండుకోవాలి, ఇంకో రకంగా వనరులు సాధించడం కానీ, మరో రకంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవటం కానీ, రాజ్యాధికారాన్ని కేవలం ఒక మార్గంగా భావించడం కానీ వీళ్ళకి సాధ్యం కాదు. అందుకే గుండెలు గుబేలమంటున్నాయి, కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి సభ వాళ్ళు పెట్టాలంటే కనీసం 3 కోట్లు ఖర్చు అవుతుంది వాళ్ళకి. మరి లోక్ సత్తాకి ఇలాంటి సభ పెట్టడం వల్ల ఈవేళ దాదాపు 1 కోటి రూపాయలు ఈ సభ్యులే జనమంతా డబ్బిచ్చి మరీ పోషించుకున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. సభలు పెట్టాలంటే డబ్బిచ్చి తరలించుకునేది పోయి, డబ్బిచ్చి పార్టీలో సభ్యులుగా చేరి రాజకీయాన్ని జనం పోషించుకుంటున్నారే, ఇది నిజంగా జన రాజకీయం అంటే ఇది ధన రాజకీయానికి అంతం. ఒక్కసారి కళ్ళు పెట్టి చూడండి, చెవులు పెట్టి వినండి, గుండెతో స్పందించండి, మీకు అర్థమవుతుంది జన రాజకీయం అంటే ఏమిటో. ఈవేళ ఈ ఒక్కరోజు సభ్యత్వంలో ఈ పార్టీలో సభ్యులుగా చేరుతూ, పార్టీకి స్వంతదారులవుతూ, పార్టీని పోషించుకుంటూ, పార్టీకి నాయకత్వాన్ని ఇస్తూ, పార్టీని నడిపిస్తూ, అధికారాన్ని బాధ్యతగా భావిస్తూ, ఈ దేశమాత సేవ కోసం ఉవ్విళ్ళూరుతూ ముందుకొచ్చిన వేలాది మందిని ఇక్కడ ఉన్నవారు, జంట నగరాల్లో, రాష్ట్ర నలుమూలల్లో, ప్రపంచ నలుమూలల్లో ఉన్న వారందరినీ మనసారా అభినందిస్తున్నాను. మీ అందరూ ఈవేళ చేస్తున్న కృషే ఈ దేశ భవిష్యత్తుకు శ్రీరామ రక్ష. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న యోధులంతా ముందు వాళ్ళ వీధిని, వాళ్ళ ఊరిని, వాళ్ళ పట్టణాన్ని బాగు చేసుకోవడం కోసం నిలబడ్డారు. ఒక దాదాభాయ్ నౌరోజీ, ఒక విఠల్భాయ్ పటేల్, ఓ వల్లభాయ్ పటేల్, ఒక జవహర్ లాల్ నెహ్రూ, ఒక చిత్తరంజన్ దాస్, ఓ సుభాష్ చంద్రబోస్, ఓ ప్రకాశం పంతులు, వీరంతా కూడా వారి వారి పట్టణాల్లో, నగరాల్లో ముందు కార్పొరేటర్లుగానో, కౌన్సిలర్లుగానో ఎన్నికై, నగర మున్సిపల్ చైర్మన్లుగానో, నగర మేయర్లుగానో సేవలందించి తరువాత జాతికి నాయకత్వాన్ని ఇచ్చారు. ఈ దేశం మొత్తాన్ని కాపాడారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక లోక్సత్తాకి ఎందుకు ముఖ్యమో అంటే ఎట్లాగట్లా కొన్ని కార్పొరేటర్ స్థానాలు పొందాలని కాదు, ఏదో ఒక రీజన్ అక్కడ కబ్జా వేసి భూములన్నీ కొల్లగొట్టాలని కాదు, కాంట్రాక్టుల్లో కమిషన్లు మింగాలని కాదు, కోట్లు సంపాదించి ఎమ్మెల్యే పదవి గగబాకాలని కాదు. ఈ నగరాన్ని రక్షించుకోవాలి, రాజకీయంలోకి సమర్థుల్ని నిజాయితీ పరుల్ని తీసుకురావాలి. అది నగరంతో ప్రారంభం కావాలి. వలసలు పెరుగుతున్నాయి. పొట్ట చేత పట్టుకుని లక్షలాది మంది యువత గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్నారు. గ్రామాలు నిర్జనం అవుతున్నాయి. ఈ రోజునే విశాఖపట్నం నగరంలో జాబ్ మేళా నిర్వహిస్తే ప్రభుత్వం వారు వేలాది మంది యువత కండల్లో శక్తి ఉండి, గుండెల్లో ధైర్యం ఉండి, కష్టపడి పనిచేయాలన్న తత్వం ఉండి వేలాది మంది యువత ముందుకొస్తే వాళ్ళని కట్టడి చేయలేక ఘర్షణ జరిగింది. కష్టపడి పని చేస్తామని చెప్పంటే లాఠీ దెబ్బలు తినాల్సి వస్తుంది. వేల మంది పొట్ట చేత పట్టుకుని గ్రామాల నుంచి, చిన్న పట్టణాల నుంచి నగరాలకు వలసపోతున్నారు. జీవితాలు బాగుంటాయని ఇక్కడికి వస్తే అర్ధాకలతో బతుకుతున్నారు. 1800 2000 రూపాయలతో వాళ్ళు అద్దె కట్టడానికి సరిపోతుంది బాత్రూమ్ అంత కొంపకి. అక్కడి నుంచి పని చేసే చోటకి ప్రయాణం ఎట్లా చేస్తున్నారో, ఎలా తింటున్నారో, ఎలా బతుకుతున్నారో దేవుడికి ఎరుక. నెలకొచ్చే ఆదాయం 3 లేక 4,000 రూపాయలు. అందుకే లోక్సత్తాకి ఒక సమగ్రమైన ప్రణాళిక ఉన్నది. ప్రతి గ్రామాన్ని సుసంపన్నం చేయాలి. రాష్ట్రంలో 1000 చిన్న పట్టణాలను ఏర్పాటు చేయాలి. ప్రతి పట్టణానికి, ప్రతి నగరానికి స్వయం పోషకత్వాన్ని ఇవ్వాలి. ప్రతి వార్డులో ప్రజలకు ప్రత్యక్షంగా అధికారాన్ని ఇవ్వాలి. ఓటు లోక్సత్తాకి, అధికారం ప్రజలకి. ఇది మన నినాదం. మాకు అధికారం అని మేం పోరాటంలా, మీకు అధికారం ఇచ్చుకోమని ప్రజల్ని అర్థిస్తున్నాం. మీ అందరూ మీ జీవితాన్ని శాసించుకోమని కోరుతున్నాం. అందుకే లోక్సత్తా 2 అంశాలను కీలకంగా ప్రజల ముందు పెడుతోంది. మొట్టమొదటిది, ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ ప్రభుత్వం తలసరి 1000 రూపాయల్ని ప్రభుత్వం అందించటం. అంటే ప్రభుత్వం పెట్టే ఖర్చులో రోసయ్య గారు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 100 రూపాయల్లో 8 రూపాయలు మాత్రమే. 8 రూపాయల గ్రామానికి వెళితే 5,000 జనాభాకి 50 లక్షల సంవత్సరానికి 5 ఏళ్లకు 2.5 కోట్లు. అన్ని అవసరాలు వారు తీర్చుకోగలరు. ఆ గ్రామాన్ని సుసంపన్నం చేసుకోగలరు. అర్జీలు పట్టుకుని బెచ్చగాళ్లలా తిరగక్కర్లా. అలాగే పట్టణాల్లో, నగరాల్లో ప్రతి వార్డుకి వార్డు కమిటీ, వార్డు ప్రభుత్వం తలసరి 1000 రూపాయలు వారికి చెందాలి. వారి పనులు వారు చేసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కొక్క వార్డుకి జనాభా సగటున 55,000 నుంచి కొన్ని చోట్ల 1,40,000 ఉన్నది. తలసరి 1000 ప్రభుత్వం నుంచి రావాలి. కానీ ఈలోగా ప్రభుత్వం అలాంటి చట్టాన్ని చేసి దాన్ని అందించేలోగా లోక్సత్తా ఈ నగర బాధ్యతల్ని తీసుకున్న మరుక్షణమే తలసరి 500 రూపాయల్ని ప్రతి వార్డుకి ఎన్నికైన కమిటీలను ఏర్పాటు చేసి వారి చేతుల్లో అక్కడ జనాభాని బట్టి 2 కోట్ల రూపాయల నుంచి 7 కోట్ల రూపాయల దాకా వారి చేతుల్లోనే పెట్టి మీ వార్డులో ఉన్న సమస్యల్ని మీరే పరిష్కరించుకోండి. పన్ను కట్టేది మీరు, ఓటు వేసేది మీరు, సమస్యలు మీవి, పరిష్కారాన్ని మీరే సాధించుకోండి అని చెప్పని పూర్తి అధికారాన్ని, సిబ్బందిని వారి చేతుల్లో పెట్టి వార్డు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇదిగో అక్కడ చూశామే, తల్లకిందులుగా తపస్సు చేసే అవసరం లేకుండా ఓటు మాకు, అధికారం మీకు నినాదంతో ఈ నగర స్వరూపాన్ని మార్చి ఈ దేశం మొత్తానికి ఓ కొత్త రీతిని చూపెట్టి దేశానికే ఆదర్శం కావడం కోసం, పాలన పూర్తిగా బాగుపడడం కోసం హైదరాబాద్ను లోక్సత్తా తొలి వేదికగా చేసుకుంటున్నది. ఇక రెండోది, ఏ చిన్న పని కావాలన్నా అర్జీలు ఇవ్వటం, 100 సార్లు కాళ్ళరిగేలా తిరగటం. బిచ్చగాళ్లుగా మనం మారిపోయాం. వార్డులో వార్డు ప్రభుత్వం చేయలేని పనులన్నీ కూడా నగర ప్రభుత్వం క్షణాల్లో, రోజుల్లో చేసేందుకు నగరం మొత్తానికి ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఎవరెప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేసినా సరే కంప్యూటర్లో వారి సమస్య నమోదై ప్రతి సమస్య పరిష్కారానికి నిర్దిష్టమైన గడువుని పెట్టి
గడువులోగా పరిష్కారం కాకపోతే మన